ప్రతిరోజు మనందరిలాగే సాధారణ జీవితం గడిపే వ్యక్తి అశోక్ భార్య విశాఖ. ఇద్దరు పిల్లలు వీళ్ళకి. చిన్న జాబ్ చేస్తూ ఉన్న దాంట్లో భార్య పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు అశోక్ సాయంత్రం కొద్దిసేపు పిల్లలతో ఆడుకొని చాలా సంతోషంగా భోజనం చేసి నిద్రపోయాడు. ఉదయం అయింది. అశోక్ నిద్ర లేచి వాకింగ్కి వెళ్ళి వచ్చి రెడీ అయ్యి ఆఫీస్కి బైక్ మీద బయలుదేరాడు. అలా బైక్ మీద వెళ్తూ కొత్త రోజును ఆస్వాదిస్తూ అందరినీ చాలా ప్రేమగా చిరునవ్వుతో పలకరిస్తూ బైక్ మీద వెళ్తున్నాడు. ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. అశోక్ రోడ్డు మీద నుండి వెళ్తూ ఉండగా ఒక పెద్ద వాహనం వచ్చి అశోక్ని ఢీకొట్టింది. అశోక్ పైకి ఎగిరి వేగంగా కింద పడ్డాడు. అతని చేతులు, కాళ్ళు, ముఖం గీరుకుపోయాయి. రోడ్డు మీద రక్తం మడుగులో పడి ఉన్నాడు అశోక్ తలకి కూడా గాయాలు తగిలాయి. ఒక్క క్షణంలో అశోక్ కళ్ళకి కొంచెం చీకటి అలుముకోవడం మొదలైంది. జనం మొత్తం అశోక్ చుట్టూ గుమిగూడారు. చూసే వాళ్ళకి అశోక్ తీవ్రమైన నొప్పి, బాధ అనుభవిస్తున్నట్టు కనిపిస్తుంది. పరిస్థితి అంతకంతకు మించి విషమంగా మారుతుంది. చుట్టూ ఉన్న మనుషులు వింత చూసినట్టుగా గుమిగూడి చూస్తూ అయ్యో పాపం అంటూ తప్పెవరిదో, ఏం డాష్ ఇచ్చింది, ఢీ కొట్టినవాడు పారిపోయాడు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇంకొందరు ఆశ్చర్యంతో చూస్తున్నారు. కొందరైతే మాకెందుకు అన్నట్టు వెళ్ళిపోతున్నారు. కొందరు రక్తం మడుగులో ఉన్న అశోక్ని చూసి భయపడుతూ సహాయం చేయడానికి వెనక ముందు ఆడుతున్నారు. అందులో ఒక అబ్బాయి, ఏంటి రక్తం పోతుంటే అలా చూస్తున్నారు, కొందరు హెల్ప్కి పట్టండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటాడు. అక్కడున్నవారు మేము ముట్టుకోము, ఆ అబ్బాయిని ముట్టుకుంటే పోలీసులతో బాధ, కేసు అవుతుందేమో అని పిచ్చిగా మాట్లాడుతున్నారు. అక్కడ సహాయం చేద్దామనుకున్న అబ్బాయి ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి ఫ్రెండ్తో, అరే వీళ్ళెవరు ముందుకు రావడం లేదు, కనీసం నువ్వైనా రారా, అరే అందరూ సైలెంట్గా ఉన్నారుగా, నువ్వు కూడా అలానే ఉండు, వాళ్ళందరికీ లేని బాధ మనకెందుకురా అంటాడు. తను సహాయం చేద్దామనుకున్నా కూడా తనని కూడా ఆపుతున్నారు. ఇక అతను ఒక్కడు ఏం చేయలేక గుండెల్లో బాధను, కోపాన్ని, మానవత్వం లేని మనుషుల్ని చూస్తూ ఛీ తొక్కలో సమాజం, ఇలాంటి సమాజాన్ని చూసా మనం భయపడేది అనుకుని బాధతో చూస్తున్నాడు. కింద పడి ఉన్న అశోక్ మూలుగుతూ హెల్ప్ అని చిన్నగా అంటున్నాడు, నొప్పిని భరించలేక. ఇంతలో అంబులెన్స్ వచ్చింది. అశోక్ని అంబులెన్స్లోకి ఎక్కిస్తుండగా అతనికి నొప్పి తీవ్రత పెరిగి అప్పటికే యాక్సిడెంట్ అయి 40 నిమిషాలు అవ్వడంతో చాలా బ్లడ్ పోయింది. తన శ్వాస కొద్దిగా తగ్గుతూ ఒక్కసారిగా చివరిసారి గాఢంగా శ్వాస పీల్చి వదులుతూ ప్రాణం వదిలాడు అశోక్. తన కుటుంబాన్ని, ఆశల్ని, తన ప్రపంచాన్ని, తన బాధ్యతల్ని, తన భవిష్యత్తు అన్నీ వదిలి వెళ్ళిపోయాడు. అంబులెన్స్ డాక్టర్ అశోక్ని చూసి 10 నిమిషాల ముందు అయితే బ్రతికించే వాళ్ళం అంటాడు. 10 నిమిషాలు ఒక ప్రాణం ఖరీదు. ఒక్కరు సహాయం చేసినా ఒక కుటుంబం బ్రతికేది. యాక్సిడెంట్ వల్ల పోయేది ఒక్క ప్రాణం మాత్రమే కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డున పడ్డది. తనని నమ్మి ముసలి తల్లిదండ్రులు ఉండొచ్చు, తన కోసమే బతికే భార్య ఉండొచ్చు, నాన్న అని ఎదురు చూసే పిల్లలు ఉండొచ్చు, తన సంపాదన మీద బ్రతికే ఒక కుటుంబమే ఉండొచ్చు. ఈ సంఘటన నేను కల్పించిన కథే అయినా నేను చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు చూశాను. ఈ సంఘటన ద్వారా మిమ్మల్ని నేను సూటిగా అడుగుతున్నాను, ఒక్కసారి ఇటు చూడండి, గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. నీకు సహాయం చేసే అవకాశం ఉండి కూడా ఎందుకు చెయ్యవు? మానవత్వాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? తప్పు చేసిన వాడిదే కాదు, పూర్తిగా సహాయం చేయగలిగిన అవకాశం ఉండి కూడా నిర్లక్ష్యంతో సహాయం చేయకుండా చూస్తూ ఉన్న నీది కూడా తప్పే. ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదే. కొన్ని పరిస్థితుల్లో సహాయం అందించి తీరాలి, అది మన బాధ్యత. నువ్వు కాపాడేది ప్రాణం మాత్రమే కాదు, ఒక కుటుంబ భవిష్యత్తు. ఎందుకింత నిర్లక్ష్యం? అక్కడ పడి ఉన్నది నీ భార్య, నీ పిల్లలో, నీ అమ్మో నాన్నో అయితే అలాగే చూస్తూ ఉంటావా? అంతెందుకు, అక్కడ పడి ఉన్నది నువ్వే అయితే ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకో, అక్కడ ఆ యాక్సిడెంట్ నీకే జరిగింది, నీకు విపరీతమైన గాయాలయ్యాయి, నువ్వు లేవలేని పరిస్థితిలో ఉన్నావు. అందరూ జనాలు నీ చుట్టూ గుమిగూడి నువ్వెలా అయితే చోద్యం చూసావో అలానే చూస్తున్నారు. నువ్వు నొప్పిని భరించలేక రక్తం కారుతుంటే, ఎక్కడ చనిపోతానో అనే భయంతో అరుస్తుంటే నీ దగ్గరికి ఒక్కరూ రావట్లేదు. నీ కళ్ళలో నీ కుటుంబం కనిపిస్తుంది. వాళ్ళు నువ్వు లేకుంటే రోడ్డు మీద పడతారు అని తలుచుకొని గుండె నిండా బాధ మొదలైతే తట్టుకోలేక నీ శ్వాస ఆగుతుంటే అప్పుడు నీకు జీవితం విలువ అర్థమవుతుంది. ఏదైనా మన దాకా వస్తే కానీ అర్థం కాదు. మనకి జరిగితే ఎవ్వరూ సహాయం చేయకపోతే తిడతాం, అదే వేరే వాళ్ళకి జరిగితే చూసి చూడనట్టు వెళ్ళిపోతాం.
ఇకనైనా మేలుకో, బుద్ధి తెచ్చుకో, నీలో ఉన్న మానవత్వాన్ని బయటపెట్టు. నీ ప్రాణం విలువ వేరొకరి ప్రాణం విలువ సమానమే. ఇకనైనా దయచేసి ఎక్కడైనా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ అడుగుతున్నా, దయచేసి ఎక్కడైనా ఎవరైనా యాక్సిడెంట్ అయి కనిపిస్తే సహాయం చేయండి, మానవత్వాన్ని చూపండి, ప్రాణాల్ని కాపాడండి. చూడండి, మీ వల్ల బ్రతికిన ప్రాణం వల్ల మీకు ఎంత ఆనందం వస్తుందో తెలుస్తుంది. ఆ వ్యక్తి కుటుంబం నిన్ను దేవుళ్ళ చూస్తుంది. దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు అంటారు. అందుకే దయచేసి సహాయం చేయండి. మనిషికి మనిషే సహాయపడాలి. దేవుడు పైనుంచి దిగిరాడు, మనిషి రూపంలోనే వస్తాడు. మీరు కూడా ఇలాంటి యాక్సిడెంట్ సంఘటనలు చూసారా? మీరు కూడా సహాయం చేయలేక చాలా బాధపడ్డారా? మీరు కూడా ఈ పరిస్థితుల్లో ఉంటే మీకు ఎవరు సహాయం చేయలేక మీరు అనుభవించారా ఈ బాధని? ఎవరైనా అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటే కామెంట్లో అవును అని టైప్ చేయండి. ఈ వీడియో అందరికీ చేరాలి ఖచ్చితంగా, ఒక యాక్సిడెంట్ గురించి కాబట్టి కంపల్సరిగా షేర్ చేయండి. వీడియోలో ఉన్న కంటెంట్ 10 మందికి తెలియాలి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.